చేపలున్నాయంటే ఎక్కువగా చేపల పులుసు కానీ ఫ్రై కానీ చేసుకుంటూ ఉంటాం. కానీ అన్నీ ఒకటే పాట్లో వేసేసుకొని సింపుల్గా చేపల పులుసు కంటే 100 టైమ్స్ టేస్ట్ ఎక్కువగా ఉండే చేపల ఇగురు ఎప్పుడైనా ట్రై చేశారా అండి? హాయ్ అండి, వెల్కమ్ టు పరికింటాం పులిహోర రుచులు. ఈరోజు నేను మీకోసం వచ్చేసి చాలా చిక్కగా వేడి వేడి అన్నంలో చిక్కటి ఈ ఇగురు వేసుకునేసి ఒక చేప ముక్క పెట్టుకొని అందులోనే ఒక మామిడికాయ ముక్క ఒక పచ్చిమిర్చి ముక్క వేసుకొని అన్నీ కొద్ది కొద్దిగా చుంచుకొని అన్నంలో కలుపుకొని కనుక తింటే అసలు ఆ టేస్ట్ ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకుంటేనే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి కదండి. అవునండి, టేస్ట్ కూడా నిజంగా అలానే ఉంటుందండి. పుల్లంగా కారం కారంగా అసలు ప్రతి ఒక్క ముక్కకు కూడా పులుసు అంతా పట్టేసి చేప పర్ఫెక్ట్గా ఉడికి ఎక్కువ ఉడకకుండా తక్కువ ఉడకకుండా టేస్ట్ అయితే సింపుల్గా ఎవరైనా చేసేలాగా ఉంటుందండి. మరి ఇంకెందుకండి ఆలస్యం, వెంటనే ఈ వీడియోని లైక్ చేసి సేవ్ చేసి పెట్టేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయడం మటుకు అస్సలు మర్చిపోద్దండి. సో ఇక లెట్స్ గివ్. దీనికోసం ముందుగా మనము ఒక మామిడికాయ తీసుకోవాలండి. మామిడికాయ ఉంటే వేసుకోండి, లేదంటే లేదు. అలానే 3 మీడియం సైజు టొమాటోలు, ఒక 2 మీడియం సైజు ఆనియన్స్ వేసుకోండి. ఎర్రగడ్డ అంత వేస్తే చేపల కూరలో టేస్ట్ అంత బాగుంటుంది. అలానే కరివేపాకు కూడా ఒక 4-5 మండలు వేసుకోవాలి. 3 వరకు పచ్చిమిర్చి కూడా తీసుకోండి, కారంగా బాగుంటుందండి. మామిడికాయ పుల్లటి మామిడికాయ కూడా ఏదైనా పర్లేదండి, తీసుకోవచ్చు. అలానే మనకు ఈ కర్రీలోకి వేయించి మనం పొడి చేసి పెట్టుకున్నటువంటి మెంతుల పొడి ఒక 1/2 స్పూన్ వరకు కావాలండి. అలానే ధనియా పౌడర్ కూడా వేయించి పొడి చేసుకున్నటువంటి ధనియాల పొడి 1 స్పూన్ వరకు తీసుకోవాలి. అలానే మనకు జీలకర్ర పొడి కూడా సేమ్ అండి, వేయించి పొడి చేసుకున్నది ఒక స్పూన్ వరకు జీలకర్ర పొడి, ఒక 3-4 స్పూన్ల వరకు కారము, ఉప్పు, ఒక 20-25 రెబ్బల వరకు వెల్లుల్లి కావాలి. చేపల కూరలో కారం ఎంత ఉంటే అంత బాగుంటుందండి కర్రీ అనేది. చింతపండు వచ్చేసి మనము చిన్న సైజు మీడియం సైజు బత్తాయికాయ ఉంటుంది కదండి, అంత తీసుకోండి. అది ఆల్మోస్ట్ ఒక 70-100 గ్రామ్స్ వరకు ఉండొచ్చు. దీన్ని మొత్తం నేను కేజీ చేపలకి నేను తీసుకున్నాను. దీన్ని మొత్తం కడిగేసి మనము నీట్గా నానబెట్టేసుకునేసి అందులో నుంచి గుజ్జు తీసేసుకోవాలండి. సో ఇలాగ గుజ్జు తీసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇంకా మనకు చేపలు కావాలి. నేను ఇక్కడ మా సైడ్ దొరికేటటువంటి గెండి చేప, ఎర్రగెండి చేప 1 కేజీ వరకు ఉంటుందండి. ఈ ముక్కలన్నీ చాలా పెద్ద చేప, 1.5 కేజీ వరకు చేప తీసుకుంటే ముక్కలన్నీ కలిపి మనకి ఇలాగ 1 కేజీ వరకు వచ్చి ఉంటాయి. సో దీన్ని నేను ఏంటంటే నీట్గా వాల్ చేసిందే కాకుండా ఇంట్లో కూడా బాగా బండకేసేసి ఉప్పు ఇలా ఇవన్నిటితో బాగా కడిగేసుకున్న తర్వాత ఏంటంటే ఇందులోకి చేపలోకి బాగా పీల్చుకుంటుందనేసి నేను ఏం చేశానంటే కాస్త లేట్ అయినా మనం చేసుకుందానికి బాగుంటుందనేసి ఇందులోనే ఉప్పు, పసుపు, 1 స్పూన్ వరకు కారం వేసేసి బాగా మ్యారినేట్ చేసి పెట్టుకున్నానండి. ఇది మీ ఇష్టం, చేసుకుంటే చేసుకోవచ్చు, బట్ చేసుకుంటే మటుకు టేస్ట్ చాలా బాగుంటుందండి. ఒక 1/2 అవర్ అయినా చేసుకోండి. ఇప్పుడు ముందుగా ఉల్లిపాయల్ని నేను చూపిస్తున్నట్టుగా కొద్దిగా మరీ సన్నటి ముక్కల్లా కాకుండా కొద్దిగా లావుగా ఉండేలాగా చేసుకుంటే ఏంటంటే ముక్కలుగా చేసుకుంటే తినేటప్పుడు ఇందులోనే చేపల కూరలో ఈ ఎర్రగడ్డలు అలానే పచ్చిమిర్చి అనేవి చాలా బాగుంటాయండి. సో వీటిని ఇలా కట్ చేసుకునేసి పచ్చిమిర్చిని మధ్యలోకి ఇలా ఘాట్లు పెట్టేసుకోండి. మామిడికాయ వచ్చేసి కొద్దిగా పెద్ద ముక్కలు తీసేసుకోండి. మీరు కనుక పుల్లటి మామిడికాయ తీసుకుంటే మటుకు చింతపండు తగ్గించుకోండి. నేను ఇక్కడ బంగినపల్లి కాయ తీసుకున్నానండి. సో నేను అంతవరకు చింతపండు వేసుకున్నాను. అలానే టొమాటోస్ని కూడా ఇలాగా చిన్న చిన్న ముక్కలు, మరీ చిన్న ముక్కలు అయితే అవసరం లేదండి. ఇలాగ నేను చూపిస్తున్నట్టుగా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకునేసి ఇప్పుడు మనకు ఒక వెడల్పాటి కుండ కావాలి. కుండ అనేది మనకు మీరు ఏదైనా కానీ కుండలో చేస్తే చేపల కూర చాలా బాగుంటుంది. బట్ ఇంక వెడల్పాటిది అయితే మనకు ముక్క కూడా విరగకుండా చాలా బాగుంటుంది అనేసి వెడల్పాటి కుండ తీసుకున్నాను. ఇప్పుడు ఇందులో ఫస్ట్గా మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఫిష్ ముక్కలన్నీ కూడా ఇందులో యాడ్ చేసుకునేసి ఇప్పటి నుంచి ఏంటంటే ఇలా వేసేసుకున్న తర్వాత మనం తీసుకున్న అన్ని ఇంగ్రీడియంట్స్ ఇందులోనే వేసేయాలండి. లైక్ ఫస్ట్ వచ్చేసి మనము ఈ ధనియాల పొడి ఉంది కదా, సో ధనియాల పొడి కూడా ఇందులో యాడ్ చేసుకుంటాము. ఆ తర్వాత జీలకర్ర పొడి, అలానే మెంతి పొడి, ఇవన్నీ కనుక మన దగ్గర పొడి లేకుంటే మటుకు అన్నీ ఒకసారి ఫ్రై చేసుకునేసి కొద్ది కొద్దిగా పొడి తీసుకొని నేను చూపిస్తున్నంత క్వాంటిటీలో పొడి తీసి పెట్టేసుకోండి. అలానే కారం మీరు నచ్చినట్టుగా వేసుకోవచ్చు. మనం కారం ఎక్కువ తింటాం కాబట్టి అంత వేసేసుకుంటున్నాం, 4 స్పూన్ల వరకు. ఇందులో ఆల్రెడీ మనం ఉప్పుతో మ్యారినేట్ చేసి పెట్టాం కాబట్టి ఉప్పు వచ్చేసి కొద్దిగా తక్కువగానే వేసుకోండి, మళ్ళీ కాంటే వేసుకోవచ్చు. సో ఇలా అన్నీ వేసేసిన తర్వాత ఒకసారి మొత్తాన్ని కూడా ఈ మసాలా అంతా అన్నిటికి పట్టేలాగా ఒకసారి కలుపుకోవాలి. ముళ్ళు ఉంటుంది కాబట్టి ఇలాగ ఎగరేసేసుకుంటే మొత్తం బాగా కలిసిపోతాయండి. సో ఇప్పుడు ఇలా కలిపేసేసుకున్న తర్వాత ఏంటంటే ఇంకా ఇప్పుడు మనము కట్ చేసి పెట్టుకున్న ఈ పచ్చిమిరపకాయలు, అలానే ఆనియన్స్,
అలానే మనము కట్ చేసి పెట్టుకున్నటువంటి మామిడికాయ ముక్కలు కూడా వేసేసుకోవాలి. ఇవి పెద్ద పెద్ద ముక్కలైనా కానీ పర్లేదండి, అలానే వేసేసుకునేసి అలానే మనము కరివేపాకు కూడా తీసుకున్నాం కదా, కరివేపాకు కూడా వేసేసుకోవాలండి. సో ఇప్పుడు ఏంటంటే ఇవన్నీ వేసేసాం కదా, అలానే టొమాటో ముక్కలు కూడా ఇందులోనే వేసేసుకునేసి దీన్ని మొత్తాన్ని కూడా మనం కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకోవాలి. చేపల కూరలో ఆయిల్ ఎక్కువే పట్టుద్దండి, బట్ మీరు చూసుకొని వేసేసుకోవచ్చు. నేను ఒక 5 స్పూన్ల వరకు వేసుకున్నాను. వీటన్నిటిని చేత్తోనే బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనము ఆల్రెడీ మనము రసం తీసి పెట్టేసుకున్నాం కదా చింతపండు గుజ్జు, అది కూడా ఇందులో యాడ్ చేసుకుంటున్నాను. సో ఇది కూడా వేసేసిన తర్వాత ఏంటంటే ఒకసారి మొత్తాన్ని మళ్ళీ ఒకసారి బాగా కలిసేలాగా ఒకసారి బాగా కలిపేసేసుకోవాలండి. ఇలాగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే మనము చింతపండు ఆల్రెడీ మనం కలిపేసి ఉంటాం కదండి, అందులోనే ఇంకొద్దిగా వాటర్ యాడ్ చేసుకునేసి మనం ఆ నీళ్ళని కూడా ఒకసారి కలుపుకొని ఈ చేప ముక్కలు అనేటివి మునిగేంత వరకు వేసుకోవాలండి. వేసేసిన తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలపాలి. నేను చూపిస్తున్నట్టుగా సేమ్ ఈ చేప ముక్కల వరకు బాగా మునిగితే సరిపోద్ది, మరీ ఎక్కువగా అయితే వాటర్ వేయాల్సిన అవసరం అయితే లేదండి. ఇప్పుడు ఏంటంటే మనం ఇందులో వెల్లుల్లిపాయలు కూడా వేసేసుకోవాలి. సో దీనికోసం మనము వెల్లుల్లిపాయలను అయితే మిక్సీలో వేసేసి బాగా మెత్తగా పేస్ట్ లాగా అయితే చేయాల్సిన అవసరం లేదండి. జస్ట్ ఏదైనా రాయితో కావచ్చు, లేదంటే ఇలాగా పప్పు గుత్తితో మనం నేను చూపిస్తున్నట్టుగా ఇలాగ నలగొట్టేసుకున్నాం అనుకోండి, కచ్చబచ్చగా సరిపోద్ది. సో నేను చూపిస్తున్నాను కదా సేమ్ ఇలాగా మొత్తం కూడా అలానే ఒకసారి బాగా నలగొట్టేసుకునేసి కచ్చపచ్చగా దంచేసుకునేసి ఇప్పుడు దీన్ని మనము ఆల్రెడీ కలిపి పెట్టుకున్నటువంటి చేపల్లో వేసేసుకునేసి బాగా మొత్తం కూడా కలిపేసేసుకున్న తర్వాత ఇంకా మనం దీన్ని పొయ్యి మీద పెట్టేసుకోవాలండి. సో ఇప్పుడు ఇంకొద్దిగా కరివేపాకు వేసుకుంటే చేపల కూరలో మెయిన్ కారము, కొద్దిగా నూనె, అలానే పులుపు, అలానే కరివేపాకు మెయిన్ ఇంపార్టెంట్ అండి. కరివేపాకు వేసుకుంటే చాలా అంటే చాలా టేస్ట్ బాగుంది. సో ఇంకా అన్నీ కలిపేసేసుకున్నాం కదా, ఇంకా మనము గ్యాస్ మీద పెట్టేసేసుకునేసి స్టవ్ ఆన్ చేసుకునేసి ఇంకా ఉడకబెట్టుకోవాలి. సో ఈ కర్రీ వచ్చేసి మనకు నీళ్ళు ఎక్కువగా అవసరం లేదండి. మనం వేసిన నీళ్ళు మొత్తం కూడా ఈ చేపల కూర పీల్చుకునేసి బాగా చిక్కగా అయిపోద్దండి. సో అంతవరకు మనము ఉడకబెట్టుకోవాల్సి వస్తుంది. సో మధ్య మధ్యలో చేపల కూరకి ఎప్పుడు కూడా మనం గిరిట వాడకూడదండి. అవి చిన్న చేపలు కావచ్చు, పెద్ద చేపలు కావచ్చు. నేను చూపిస్తున్నాను కదా ఈ ప్రాసెస్లో ఇలాగా మనం ఎప్పుడు కలుపుకోవాలనుకున్నా కూడా మూత పెట్టుకొని కాసేపు ఉడకనిచ్చుకునేసి మళ్ళీ వెంటనే ఒక క్లాత్ తీసేసుకునేసి ఇలా కనుక తిప్పుకున్నాం అనుకోండి మొత్తము కలుస్తుంది, ఎక్కడ కూడా అడుగు కూడా మాడకుండా ఉంటుందండి. ఇప్పుడు మనం ఇంకా ఈ కర్రీని వచ్చేసి మధ్య మధ్యలో ఇలాగా కలుపుకుంటూ దీన్ని మనం ఉడకబెట్టుకోవాల్సి వస్తుంది. సో మనకేంటంటే ఈ కర్రీ అంతా కూడా బాగా ముక్క అనేది మనం 25 నిమిషాల నుంచి 30 నిమిషాలు మనం తీసుకునే చేప ముక్క సైజుని బట్టి డిపెండ్ అయి ఉంటుందండి. నేను తీసుకుంది బాగా కొద్దిగా లావుగా ఉన్న చేప ముక్కలే కాబట్టి నాకు ఈ చేప అది మన అందులో మందంగా ఉండే కుండ కూడా కాబట్టి నాకు 25 నిమిషాలు పట్టిందండి కరెక్ట్గా. సో మీరు ఆ ప్రకారం సన్న సన్న ముక్కలు అయితే అంత టైం కూడా పట్టదు. కూర అనేది చిక్కదనం ఇలా ఉండాలండి. సో ఇంకా మనకు అది చాలాసేపటి కాస్త దగ్గర పడిపోద్ది. సో మీరు నేను చూపిస్తున్నాను కదా ఆ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కానీ ఉడకబెట్టుకుంటే సరిపోద్ది. ఇంకా మనం ఇంకా ఫ్లేమ్ ఆఫ్ చేసుకోవాలండి. సో అంతే అండి, మనం ఎంతో ఎంతో ఇష్టంగా చాలా సింపుల్గా చేసుకున్నటువంటి చేపల ఇగురు అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా చాలా అంటే చాలా ఈజీ అండి. అన్నీ ఒకటే పాట్లో పెట్టేసేసుకున్నాము, జస్ట్ ఉడకబెట్టేసుకున్నాం అంతేను, సింపుల్గా అయిపోయింది. మీకు వంట రాకున్నా కానీ సేమ్ కొద్దిగా అటు ఇటుగా మీకు మీ టేస్ట్ ప్రకారంగా ఇవన్నీ కూడా అడ్జస్ట్ చేసుకుంటే కూర అనేది చాలా ఈజీగా రెడీ అయిపోద్దండి. ఈ కర్రీ చేయడం ఎంత ఈజీయో కూర పుల్లంగా గుత్తంగా అసలు ఎంత బాగుందంటే ఇప్పటికి కూడా నోట్లో నీళ్ళు ఊరుతున్నాయండి, అంత బాగుంది కర్రీ అయితేను. చేప చాలా సాఫ్ట్గా ఉడికిందండి. ఆ మామిడికాయ ముక్క కావచ్చు, పచ్చిమిర్చి కావచ్చు, అన్నీ కనుక కలుపుకొని తింటూ ఉంటే టేస్ట్ అదిరిపోద్దండి. వేడి వేడి అన్నంలో ఈ పులుసు వేసుకొని కాస్త మామిడికాయ కనుక అలాగా నంచుకునేసి చేప ముక్క పెట్టుకునేసి కాస్త పచ్చిమిర్చి పెట్టుకొని కనుక తింటే మీరు ఇంకా అయితే కొన్ని రోజుల వరకు ఆ టేస్ట్ అస్సలు మర్చిపోలేరండి, అంత బాగుంటుంది చేపల కూర అయితేను. ఇగురు కాబట్టి ఇంకా మనం ఏదైనా గుత్తంగా చేసుకుంటే కూరలు చాలా బాగుంటాయండి. సో మీరైతే ఖచ్చితంగా ట్రై చేయాల్సిన రెసిపీ ఇది. మా అమ్మకు నేర్పించింది, అమ్మ దగ్గర నుంచి నేను నేర్చుకుని మీకోసం తీసుకొచ్చేసిన ఈ రెసిపీ అయితే మటుకు. సో మీరైతే ఖచ్చితంగా ట్రై చేసేయండి. ట్రై చేసి అసలు టేస్ట్ ఎలా ఉందో నాతో ఖచ్చితంగా షేర్ చేసుకోండి. మీరు ఏ చేపల్లో చేసుకున్నా కానీ సేమ్ ఇదే ప్రాసెస్ అయితే చేసుకోండి అండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో మటుకు షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. లైక్ చేసేయండి, షేర్ చేసేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని మన ఫ్యామిలీలోకి వచ్చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.